హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే మటన్ బిర్యానీ. నేను మా ఇంట్లో మటన్ బిర్యానీ చేసిన, ఇట్ ఈస్ అ సండే స్పెషల్. సో ఫస్ట్ మటన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను మటన్లో మంచిగా వాష్ చేసేసుకొని మటన్ని, నేను క్వాంటిటీస్ అవి ప్రాపర్గా చెప్పట్లేదు బికాజ్ నేనేమంత ప్రొఫెషనల్ని కాదు. కాబట్టి మీరు తినే అంత ఉప్పు కారాలు, మనం రెగ్యులర్గా మటన్ కర్రీలో ఏమేమి వేసుకుంటాం ఉప్పు కారాలు అవన్నీ వేసుకోండి. ఇక్కడ నేను పెరిగేందుకు మళ్ళీ కొంచెం వేసానంటే మా హస్బెండ్ పెరుగు తీసే క్లిప్ మిస్ చేశాడు కాబట్టి మళ్ళీ కొంచెం పెరిగేసి, యాక్చువల్గా అందులో పెరుగు పడుతుంది, సో పెరిగేసి కలిపేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా గరం మసాలా ధనియా పౌడర్ అలాంటివన్నీ మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి నేను దాన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో వదిలేసాను. నేను యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ పెడదాం అనుకున్నా, సో వేరే వర్క్ ఉండడం వల్ల 1 అవర్ పెట్టేశాను. అండ్ దెన్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి గరం మసాలా ఉంటుంది కదా, షాజీరా లవంగా ఇలాచి స్టార్ అనైజ్ ఇంకా బిర్యానీ లీఫ్ ఇలాంటివన్నీ వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఈ మటన్ అందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోండి. ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకొని, నాకైతే మటన్ ఉడకడానికి ఒక 10 విజిల్స్ వరకు పట్టింది. అంటే నేను కొంచెం హై ఫ్లేమ్లో విజిల్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఒక 10 విజిల్స్ వరకు పట్టింది. మీరు జనరల్గా మటన్ ఎన్ని విజిల్స్ ఉడకబెట్టుకుంటారో మీ మటన్ని పట్టి విజిల్స్ పెట్టేయండి. విజిల్స్ పెట్టిన తర్వాత అటు మటన్ అవుతుంటే ఇటు నేను బిర్యానీకి రైస్ నానబెట్టేసాను. రైస్ నానబెట్టేసి అండ్ వాటర్, బిర్యానీ ఉడకబెట్టడానికి డబల్ క్వాంటిటీ, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నారనుకోండి, దానికి డబల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఇవన్నీ మసాలాస్ ఇందాక మనం మటన్లో వేసాం కదా, షాజీరా లవంగా ఇలాచి ఇలాంటి మసాలాస్ అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గీ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసేసి అండ్ దాన్ని బాయిలింగ్కి పెట్టేయాలి. సో అది బాయిల్ అవుతున్నంత సేపట్లో అటు మటన్ ప్యారలల్గా మటన్ రెడీ అయిపోతుంది. బికాజ్ నేను మటన్ ఆల్మోస్ట్ ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాతే నేను రైస్ పెట్టాను, బికాజ్ రెండు ఒకసారి అవుతాయి అని చెప్పి. సో ఇటు ఈ వాటర్ బాయిలింగ్కి పెట్టేసిన తర్వాత ఉడికిన రైస్ తీసి అందులో వేసేయాలి. మనం దాంట్లో వేసిన తర్వాత రైస్ కొంచెం ఒక 70% to 80% రైస్ ఉడికిన తర్వాత లేయర్స్ లాగా పెట్టుకోవాలి. మనం ఫస్ట్ కొంచెం ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసేసి తర్వాత దానిపైన నేను మొత్తం మటన్ పెట్టి అండ్ దెన్ అనదర్ లేయర్ ఆఫ్ రైస్ వేసాను. అండ్ వేసి ఇక్కడ కవర్ అడ్డం వచ్చిందని కొద్దిసేపటి తర్వాత రియలైజ్ అయ్యాను. తర్వాత యాజ్ యూజువల్ మీకు ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడో ఫ్రైడ్ ఆనియన్స్ మిస్ అన్న డౌట్ రావాలి. యాక్చువల్లీ ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు. నేను ఏమనుకున్నాను, ఓకే లాస్ట్కి మనం లేయర్స్ వేసే టైంకి చేద్దాంలే అనుకున్నా. ఇప్పుడు ఓన్లీ లేయర్స్కి ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకులే స్కిప్ చేద్దామని స్కిప్ చేసా. బట్ స్టిల్ బిర్యానీ యమ్మీ వచ్చింది. అండ్ అలా లంచ్ చేస్తూ రాజు వెడ్స్ రాంబాయ్ చూసాను.